అందుకని మీరు గమనించండి, చాలా సక్సెస్ఫుల్ అయిన చాలా బిజినెస్ మెన్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, సినిమా డైరెక్టర్లు కానీ, వీరు అంటే కాస్త రిస్క్ తోటి కూడిన జీవనాల్లోకి వెళ్ళి లాభాల్లోకి వెళ్ళిన అందరి వెనకాల అమ్మాయి అయితేనేమో మొగుడు ఉంటారు, అబ్బాయి అయితేనే పెళ్ళం ఉంటుంది. కావాలని చూడండి, వాళ్ళు అది సాధ్యం కాదు, అవ్వదు, కష్టం. ఆ కాన్ఫిడెన్స్, ఆ అబ్జర్వేషన్ అనేది ఒకటి సైక్లికల్గా నడుస్తుంది ఇద్దరి మధ్యన, తెలియదు ఇవ్వగలరు. అందుకని నేను జాబ్ చేస్తే నాకు ఈ మధ్యన ఒక గుర్తు రావట్లేదు, లేదా ఒక స్వీట్ షాప్ వాళ్ళు, అంటే మనం ఎవరిదో పేరు చెప్పడం కమర్షియల్గా కాదు కాబట్టి, కానీ ఆయన చెప్తున్నాడు యాక్చువల్గా, నేను కపిల్ చిట్ ఫండ్స్లో పనిచేసేవాడిని అండి, మానేద్దాం అనుకున్నాను, స్వీట్ షాప్ పెట్టాలనుకున్నాను, ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది మా ఆవిడే అన్నాడు. యాక్చువల్గా మీరు అలా మొదలుకొని చాలా వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, మా ఆవిడ సపోర్ట్ లేకపోతే లేనంటాడు, లేదా మా ఆయన సపోర్ట్ లేకపోతే అంటారు. ఎందుకంటే అది మెచ్యూరిటీ నుంచి వస్తుంది, అది కమ్యూనికేషన్ నుంచి వస్తుంది, ఇద్దరి మధ్యన తెలియని ఒక అవగాహన నుంచి వస్తుంది. అదే జరిగింది అంతే. సో ఈ ప్రాసెస్లో మన ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉంచుకోవాలి సార్? ఇప్పుడు ఈ ప్రాసెస్లో విల్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రాక్షన్స్, డిప్రెషన్, ఇంకా డీ తోటి ఎన్నైతే పదాలు ఉన్నాయో అన్నీ మనం వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీని కాపాడుకుంటూ, ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్లో కూడా బ్యాలెన్స్ ఎలాగా మీరు తెచ్చు? అదే చాయిస్ అండి, అది చాయిస్. అది అంటే ఎవరిదైనా కానీ నేను ఫ్యామిలీని ప్రొఫెషన్ని రెండింటినీ సమానంగా రెండు కళ్ళలాగా చూసుకోవాలనుకుంటున్నాడా ఆ వ్యక్తి? నాకు ప్రొఫెషన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ కన్నా అనుకుంటున్నాడా, ఫ్యామిలీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అనుకుంటున్నాడా అన్నదే పాయింట్ అండి. ఇట్స్ ఎ ప్యూర్ చాయిస్. బై చాయిస్ కాకుండా అసలు ఎలా అనుకోవాలి అన్నది నేను అసలు ఎలా అనుకోవాలి మాత్రం చెప్పను, ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను చెప్తానంటే, ఇప్పుడు మీరు నా ముందు మైక్ పెట్టారని, మీరేమో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారని, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి, బుద్ధిగా మాట్లాడాలి. మైక్ ఇక్కడ పెట్టారనే విషయం మాట్లాడకూడదు, అది ఇర్రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది. మీరు మీ కారుని మీ డ్రైవర్ చేతిలో పెట్టారు, స్టీరింగ్ వాడి చేతిలో ఉంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. అలా పెళ్ళైతే మొగుడిలాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే, పెళ్ళైతే పెళ్ళంలాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే, పిల్లలు పుడితే పేరెంట్స్ లాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే. నేను రెస్పాన్సిబుల్గా ఉండనంటే మాత్రం వర్కౌట్ కాదు, అందులోకి వెళ్ళొద్దు.